దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫోన్ వచ్చినప్పుడు ఎవరైనా బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకోండి, పర్వాలేదు, నేను బాధపడను. చర్చిలో మాట్లాడకూడదు, ఎందుకంటే చర్చ్ అనగానే ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరం అంటే దేవుని ఇల్లు. ఆత్మీయంగా ఒకవేళ కింద పడిపోతారేమని భయం. నాకున్న భయం మీకు లేకపోతే నేనేం చేయగలను? నాకున్న భయం. ఆత్మీయంగా పడిపోతారేమో, చెడిపోతారేమో, దేవుని ఆశీర్వాదాలు కోల్పోతారేమో అని నా భయం. కానీ మీకు భయాలు లేనప్పుడు నేనేం చేయగలను? ఆదిలక్ష్మి మంచి సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. నిన్న లేదంటే మొన్న కానీ పాస్టమ్ కానీ మాట్లాడుకున్నాను. ఆదిలక్ష్మి మన భూమి అయిపోయిందా అంటే, ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కూడా ప్రార్థన చేయి. తప్పనిసరిగా వారు మొక్కుబడి చేసింది మనతో కాదు కదా, దేవునితో కొన్ని కార్యాలు అవుతాయి అని నిన్న కానీ మొన్న కానీ మాట్లాడుకున్నాం. సాక్షి ఈరోజు ఆదిలక్ష్మి సంతోషంగా దేవుని యొక్క నామములో సాక్షి అని చెప్పింది. ఏంటంటే, వారు భూమిని వారికి వచ్చినట్లయితే వాళ్ళ నాన్నగారు మొక్కుబడి చేసుకున్నారు. ఆ సహోదరి నాతో చెప్పింది ఎంతని. మీకు అందరూ చెప్తే మళ్ళీ కొంతమందికి అంటారు. దేవునికి ఇచ్చట్లో ఆలోచన చేయకూడదు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇవ్వడంలో ఆలోచన చేయకూడదు. మనం ఇచ్చేది మనుషునికి ఇస్తే ఆలోచన చేయాలి. ఆయన ఇస్తాడో ఇవ్వడో, ఎగ్గొట్టేస్తాడేమని. కానీ దేవునికి ఇచ్చేది దేవుడు ఎప్పుడు కూడా ఎగ్గొట్టడం. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆయన నీ ప్రతి పైసకి కూడా ఉన్నతంగా ఆయన దేవుని ఇవ్వడానికే ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి పైసకి ఆయన దీవెని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నోటితో మాట అంటే చాలు, వెంటనే ఆయన నెరవేర్చి, ఆయన నీ కోరికలను తీర్చి, తనకు రావాల్సిన ధనాన్ని ఆయన తీసుకుని తన మహిమ కొరకు అది వాడుకుంటుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచి సాక్ష్యాన్ని విన్నాం, సంతోషకరమైన సాక్ష్యం. దేవుడు ఆ బిడ్డలు ఇంకా దీవించి ఆశీర్వదించును గాక. వారి తల్లిగారికి కూడా మంచి ఆరోగ్యము ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. చిన్న కుమార్తె గర్భ ఫలముతో ఉంది. ఆ బిడ్డకు ఆరోగ్యం దేవుడు దయచేసినట్టుగా ప్రార్థన చేయండి. మరి పరిచర్య, తల్లికి పరిచర్య చేయడం అంటే చిన్న విషయం కాదు. లేచి నడిచేది అయితే కొద్దిగా పర్లేదు, కానీ అన్ని విషయాల్లో ఎత్తడం దించడం అంటే కొద్దిగా కష్టతరంగా ఉంటుంది. కనుక మరి ఆ సహోదరికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించినట్టుగా తల్లిదండ్రులను సన్మానించము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావని దేవుని యొక్క లేఖనం. సరే, తల్లిదండ్రులు చేసిన సేవ ఎప్పుడూ కూడా వృధా కాదు. మంచి మనసుతో చేయండి, ప్రేమతో చేయండి, ఆతృతతో చేయండి. తల్లిదండ్రులకు సేవ చేసేటప్పుడు నా తల్లికి చేయాలి, నా తండ్రికి చేయాలని మంచి ఒక ఆలోచనతో చేయండి. ఏం చేశానయ్యా నీ కొరకు, నాకు బ్రతికిచ్చావని. ఒక్క ఆత్మనైనా తీసుకొని వచ్చానా, వెలిగించానా? అమ్మా, అయ్యలారా, అమ్మలారా, మీరు రక్షించబడ్డారు. మీతో పాటు ఒక్క ఆత్మనైనా తీసుకొచ్చారా? ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒక్క ఆత్మనైనా నేను తీసుకొచ్చానా? ఎవరినో కాదండి, బయటోళ్ళు కాదండి. నీ కొడుకునో, నీ కూతుర్నో, నీ కోడలనో, నీ యొక్క అల్లుడినో, నీ పిల్లలనో, నీ మనవలను ఎవరినైనా రక్షించావా? యేసు గురించి తెలియపరిచావా నీ బ్రతుకులో? అలాంటి బ్రతుకు ఒకవేళ ఉన్నట్లయితే నువ్వు ధన్యురాలువు. మొదటి వరుసలో దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం. లేనట్లయితే ఎక్కడికి వెళ్తావు తెలుసా? ముసలోళ్ళందరికీ ఎక్కడేశారు కుర్చీలు? లాస్ట్ ఎందుకు వేసారా?
అంతేగాని వాక్యం వినడానికి ఏ లేదు వాళ్ళకి. ఓకే, దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఆ పాటలో ఎంత మంచి అర్థం ఉంది. రాములమ్మ భీష్మించి కానీ కూర్చున్నట్లయితే, ఏయ్ మనకే చర్చి వద్దు, ఏ దేవుడు వద్దు, ఏ దెయ్యం వద్దు, ఏయ్ కూర్చొని నోరు మూసుకొని అంటే మహేషు రక్షించబడ్డు, గ్లోరీ రక్షించబడదు, అఖిలు రక్షించబడడు. అహరోనేడండి ఇంకా వైజాగ్లో ఉన్నాడా? ఈ పిల్లలు రక్షించబడరు, లక్ష్మి రక్షించబడదు. దీనికి అంతటికీ కారణం ఎవరు? రాములమ్మే. ఆమెను ఎప్పుడైతే దేవుడు పట్టుకున్నాడో, ఇక కుటుంబానికి ఏ అడ్డు లేకుండా, నేను పెద్ద కోడలనైనా అవన్నీ నాకు అవసరం లేదు, నా యేసుక్రీస్తే దేవుడు, ఆయన దగ్గరికే వెళ్దాం అని కుటుంబాన్ని అందరినీ ప్రోత్సహిస్తుంది. హల్లెలూయా. ఆ పెద్ద కుమార్తె కూడా అనేక సార్లు చెప్పింది, చెప్తూనే ఉంది. వస్తారు వారు కూడా. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం. అలాగా మీ కుటుంబాన్ని మీరు రక్షించుకుంటున్నారా? మీ పిల్లల్ని మీరు రక్షించుకుంటున్నారా? మీ అల్లుల్ని మీరు రక్షించుకుంటున్నారా? మీ కోడల్ని మీరు రక్షించుకుంటున్నారా? రక్షించకపోతే ఒక దినాన దేవుడి దగ్గర నీవు నేను లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. గమనించాలి. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆశీర్వదించాడు, బుద్ధినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అన్నీ ఇస్తున్నాడు. ఇస్తున్నాడా లేదా? మరి నువ్వేం చేస్తున్నావు? ఆ పాటలు ఇదే అర్థం. ఏం చేస్తున్నావు నువ్వు? ఏదైనా చేస్తున్నావు దేవుడి కొరకు? దిష్టి బొమ్మలా వచ్చి అలా కూర్చొని దిష్టి బొమ్మలాగా వెళ్ళిపోతున్నావు. దిష్టి బొమ్మలు ఎక్కడ కడతారు చెప్పండారా? పొలంలో, ఇంకా ఇంటి మీద కడతారు కొంతమంది. అలా ఉండకూడదు. మన బ్రతుకులు వెలిగించాలి, ఎవరినో ఒకరిని వెలిగించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరినో ఒకరిని తోడుకొని రావాలి, ఎవరికో ఒకరికి క్రీస్తుని సువార్తను ప్రకటించాలి, ఎవరినో ఒకరిని బలత్కారంగా తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ తల్లిగారికి చెప్పింది, ఈ భూమి ఆల్దే, ఆ భూమి అంతనా, ఆ 3 సెంట్లు ఆల్దే, ఆ 3 సెంట్లు భూమి ఆల్ది, ఈ 5 సెంట్లు ఏమో తీసుకున్నారు వాళ్ళది. వాళ్ళు ఎప్పుడు రావాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ భూమి ఎమ్మినోళ్ళు రక్షణలోకి వచ్చినట్టుగా సహాయం చేయని ఆయనని ప్రార్థన చేస్తున్నాం. మరి ఆ తల్లి కొరకు అనేకసార్లు ప్రార్థన చేస్తాం, అబ్బాయి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఆమె ఆరోగ్యం బాగలేదని తెలిసింది, సువార్త చెప్పింది, మందిరంలో అడుగుపెట్టించింది. మీరు అందరూ కూడా ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించండి. మీరు చూపించేది ఏ ఆస్తులు సంపాదించినా ఆస్తుల గురించి కొట్టుకుంటారు, కానీ రక్షణ చూపించేవనుకో కొట్టుకో అవసరం లేదు, నిత్యరాజ్యంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులరా, చక్కని సాక్ష్యాలు మనం విన్నాం. నాకు ముందు అరగంటే సమయం ఉంది, అరగంటే చెప్తాను. దేవుని యొక్క లేఖనకు వెళ్దాం. దేవుని యొక్క కృపలో మన అందరం కూడా ఎదుగుతూ ఉన్నాం. మరి విశ్వాసంలోను, నీతిలో, భక్తిలో, యథార్థతలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కృపలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కృప కొరకు మనం ఎదురు చూస్తున్నాం. మరి విశ్వాసంలో మనం అలా ముందుకు వెళ్ళిపోవాల్సిందే. అంతవరకు మన అంతం వరకు కూడా క్రీస్తుని మనం వెంబడించవలసిందే. ఆయన ఆజ్ఞలు వెంబడించవలసిందే. ఆయన కొరకు జీవించవలసిందే. ఆయన కొరకు బ్రతకవలసిందే. ఆయన కొరకే చనిపోవాలి. హల్లెలూయా. ఎవరి కొరకు చనిపోవాలి? ఎవరి కొరకమ్మా? ఆయన కొరకే చనిపోవాలి. చనిపోయినప్పుడు కూడా ఆయన కొరకే చనిపోవాలి. నేను దేవునికి స్తోత్రం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా, వల్లభాయ్ పటేల్ లాగా, ఫూలే లాగా, మదర్ తెరీసా లాగా వాళ్ళ విగ్రహాలు ఎక్కడ పెడితే అక్కడ పెడతారు. ఎందుకంటే ప్రజల కొరకు అంత సేవ చేసి, గాంధీ మహాత్ముడిలాగా. ఏం చేసాం? మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు ప్రజల కొరకు, లోకం కొరకు, పదవుల కొరకు తిరుగుతున్నారు. మరి నీవేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు దేవుని కొరకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనకు ముందు ఒక ఛాలెంజ్ ఉంది. ఏంటో తెలుసా అమ్మా?
మీటింగ్స్ ఉన్నాయి. మేము లెక్కేసి ఈ వారం రోజులు ప్రార్థన చేస్తున్నాం. లీస్ట్గా లెక్కేస్తే 1,00,000 కావాలి. ఎంతండి? ఆఫ్టర్ 1,00,000. టౌన్లో మీటింగ్లు పెట్టిన వాళ్ళకి 10 లక్షలు, 8 లక్షలు, 7 లక్షలు ఖర్చులు అవుతున్నాయి. మనం పల్లెటూరు కనుక, నరసింహరావు మనోడు కనుక, ఆయన ఇచ్చిన మైక్ సెట్కి ఆఫ్ రేటే కనుక దేవుని స్తోత్రం. అమ్మా, స్థలం ఫ్రీ కనుక మీరు నమ్మరండి. స్థలానికి డబ్బులు కట్టాలి, మైక్ సెట్లకి డబ్బులు కట్టాలి, స్పీకర్లు వస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఆటోల మీద వస్తారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి ఎన్ని డబ్బులతో కూడుకున్న పని. కానీ మనకి చాలా ఆఫ్ రేటే అంతనా, ఆఫ్ 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 ఏంటి ఫ్రీ 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 అన్నట్టుగా మనకన్నీ ఫ్రీయే. 30,000 అనుకోండి, నరసింహరావు గారికి 30,000 పట్టుకొని వెళ్తే 22,000 ఇవ్వండి అంటాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? మనము ఆయన గ్రామంలో, ఆయన అధికారంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ సంఘాన్ని మన గ్రామ పెద్దలు చక్కగా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమే వారిని అనేకసార్లు అనేకమైన విషయాల్లో మనకి అనేక విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి మైక్ సెట్కి 30,000 అయితే పట్టుకొని వెళ్తే ఎంత ఇస్తారు తెలుసు? ఎంత అంటారు తెలుసా? 20,000 22,000 ఇచ్చేయండి సరిపోతాయి అంటాడు. అంటే 8,000 మనకి ఏం మిగిలినా తగులా. మేము ₹1,00,000 వేసామండి ఎస్టిమేషన్. ఈ వారం రోజులు ప్రార్థన చేస్తే ₹1,00,000 ఎస్టిమేషన్ వేసాం. ప్రియులరా, ఎవరెవరు ఎంతెంత ఇస్తే ₹1,00,000 అవుతుంది చేయలేదండి. చెప్పండి లెక్క. ఎవరైనా అందరూ ఇస్తే ఎంత అవుతుంది? కొంతమంది ఇస్తే ఎంత అవుతుంది? కొంత తగ్గించి ఇస్తే ఎంత అవుతుంది? అయ్యా, మన కొన్ని కుటుంబాలు తక్కువే ఉన్నాయి, తక్కువగానే మనం ఇస్తున్నాం. ఏం చేస్తున్నాం దేవుని కొరకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము లెక్కలేసుకుంటే అమౌంట్ తక్కువ వస్తుంది. భక్తి ఎలాగ అవుతుందని ఆలోచన చేస్తున్నాను. సరే, దేవుడే చూసుకుంటాడులే. రాత్రి ఆనందాన్ని దేవుడు మన దగ్గర ఉంటే, మన దగ్గర ఎంత ఉందో ముందు దేవుడికి చూపిందాం, దేవుడే చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి మనం చూపిద్దాం, ముందు మన దగ్గర ఎంత ఉందో చూపిద్దాం. ఉట్టు చేతులు చూపించవద్దు. హల్లెలూయా హల్లెలూయా ఊపికండి. ఉట్టి చేతులు చూపించకండి, ఎంతో కొంత గట్టి చేతులు చూపించండి. ప్రభువా ఇదిగో నా దగ్గర. ఆ చిన్న పిల్లడు ఏమన్నాడు? ప్రభువు నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇదిగో పట్టుకొని తీసుకుని వెళ్ళి యేసు ప్రభు చేతులు పెట్టి. ఎంతమంది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5,000 మంది సరిపోతాయా? పోనీ మామూలుగా పోనీ 5 సరిపోతాయా? చాలవే. కానీ దేవుడు చేతిలో పెట్టిన తర్వాత ఏమైపోయింది? అది 5,000 మంది తిన్నారు ఫుల్గా. ఇంకా 12 గంపలు ఎత్తారట, మిగిలిపోయింది. ఆమేన్. అంటే యేసు ప్రభువు అద్భుతాలు చేసినవాడు. ఏదో ఒకటి చేయాలి ప్రభువు కొరకు. నీ జీవితంలో ఏం చేస్తున్నావు? నీ జీవితంలో ఏం చేస్తున్నావు? దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. మీటింగ్లు మనకున్నాయి. ₹1,00,000 అవసరం ఉంది. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ₹1,00,000 కొరకు ప్రార్థన చేసి చేయలేదండి. ఒకటి తెలిసిన వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు, తెలియని వాళ్ళందరూ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఒకరితో ఒకరు తెలుసుకోవాలి. మీరు మందిరానికి వెళ్తున్నారా? ఏం జరుగుతుంది మందిరంలో? అయ్యగారు ఏం చెప్పారు? ఏంటి ప్రకటన చేశారు? ఎవరింటికాడ ప్రార్థన ఉంది? ఎవరింటికాడ స్వీట్ హాట్ పెడతారు? ఎవరింటికాడ సేమియా పెడతారు? ఇవన్నీ కనుక్కోవాలండి. ప్రార్థన అవుతుందా? ఏటి ఉంటుందా? ఉండదా? ఉండకపోతే ఆగిపోదాం. ఉంటే ఈ వారం అంతా ఏటి జానికి చెప్తుంది. ఈ వారం అంతా మనకేటి ఉన్నా లేకపోయినా కనుక్కోవడం మన బాధ్యత. సంఘస్థులుగా, దేవుని బిడ్డలుగా ఈరోజు సంఘంలో నేను వెళ్ళలేదు, రాలేదు కదా, అయ్యగారు ఏం చెప్పారు, ఏం ప్రకటన చేశారు, ఎవరింటికడ ప్రార్థన, ఇవి కనుక్కుంటే ఆటోమేటిక్గా దేవుని మీద మీకు ఆశ ఉన్నట్టే. కార్యాలకు ముందుకు వస్తారు. అప్పుడు కనుక ₹1,00,000 అవసరము.
ఎవరిని అడుగుదాం? దుబాయ్ రాజు గారు ఎలాగా మీరు భూమి ఇచ్చారు కదండి, అదే చేత్తో ₹1,00,000 కూడా అడుగుదామా? ఇప్పుడు నరసింహరావు గారిని ఎలాగ మీరు మైక్ సెట్ ఇస్తారు, అదే చేత్తో మరొక 30,000 సహాయం చేయండి. ఇంతవరకు ఏ నాయకుడిని అడగలేదండోయ్, రూపాయి కూడా ఎప్పుడు అడగలేదు, అడగను. దేవుడు తన కార్యాలు తనకిష్టమైతే ఆయన చేసుకుంటాడు. మనకు రావాల్సి ఉంటే ఎలాగా రాక తప్పవు, జరగవలసి ఉంటే ఎలాగా జరగక తప్పవు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మీరందరూ ఒక భారం కలిగి ప్రార్థించి, మనకు ఒక వారం రోజులు మాత్రమే ఉంది. ఈ వారం రోజుల్లో మీ ప్రార్థన గట్టిదో ఉట్టిదో తెలిసిపోవాలి నాకు. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మీ ప్రార్థన గట్టిదని తెలుసుకోవడానికి ₹1,00,000 పడిపోయింది అనుకోండి, మా సంఘస్థుల ప్రార్థన చాలా గట్టిది. నిన్న వంట మేషర్ రాజుగారు వచ్చినప్పుడు మేము అంచనా వేసాం, 6 బస్తాలు బియ్యం కావాల్సి వస్తుంది. 6 25 కేజీలు, ఉదయాన్నే 20 కేజీలు, సాయంత్రం 25 కేజీలు ఉండొచ్చు. సంఘ బిడ్డలందరికీ ఇంటికాడ ఎవరు భోజనం చేయకండి దయచేసి, బైబిల్ మాత్రమే. బైబిల్ మాత్రమే ఇలా ఊపుకొని వచ్చేయాలి. ఎలాగండి? ఇలా ఊపుకొని వచ్చేయాలి అంతే. ఇంటి దగ్గర ఎవరు వండకండి. ఇంటి దగ్గర తింటానంటే చర్చికి పోదా అక్కడ తిందు అని చెప్పి తీసుకొని రండి. చెప్పండి, చెప్పండి, హల్లెలూయా చెప్పండి. భోజనం పెడతామని హల్లెలూయా చెప్పరు, పోనీ భోజనం పెట్టండి అన్నారు. ఎవరికి పెట్టకండి ఇంటికాడ. అయ్యా చర్చిలో భోజనాలు అవుతున్నాయి రండి, అక్కడే భోజనం చేద్దురు. వాక్యం వింటాడు, భోజనం చేస్తాడు, ఆయనకి ఆరోగ్యం ఉంటుంది, ఆ కుటుంబానికి క్షేమం ఉంటుంది. సంఘ బిడ్డలందరికీ భోజనాలు ఇక్కడే ఉంటాయి. మన సంఘస్థులందరూ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు లెక్క వేయగలరా? ఎంతమంది ఉన్నారు ప్రస్తుతానికి? స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదా 45 మంది చాలు, 47 మంది. నన్ను లెక్కెట్టారా? నన్ను మర్చిపోయారా? 50 మంది, 50 మంది ఉన్నారు. ఇంకా కడా పెడ అక్కడ ఎక్కడ ఉండిపోయిన అందరూ కూడా మరొక 25-30 మంది అవుతారు. దయచేసి గమనించండి. వచ్చిన వాళ్ళతో కలిపి పయ్యోలు ఎవరైనా వస్తే ఒక 20-30 మంది వచ్చారు అనుకోండి, పగలు అందరూ కలిపితే ఒక 100-120 మంది వరకు అవుతాం. ఒరే మీకు స్నేహితులు ఎవరు ఉన్నారా? మీకు స్నేహితులు ఎవరు ఉన్నారా? మీటింగ్లు స్నేహితులు తీసుకుని రండి, తీసుకుని వచ్చిన భోజనం ఉందని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మధ్యలో ముందునే భోజనం పెట్టమంటే పెట్టం, మీటింగ్ అయిన తర్వాతే. ప్రియులారా గమనించండి, మనకి ఖర్చుతో కూడుకున్న పని ఒక సవాల్. వచ్చే సంవత్సరం నేను ప్రకటన చేయను, మీటింగ్ పెడదామని మీరే చెప్తేనే, ముందుకు వస్తేనే ప్రకటన చేసి 4 రోజుల తర్వాత డబ్బులు ఇవ్వడం కాదు, ప్రకటన చేయకముందే అయ్యగారు ఇదిగో 10,000 మీటింగ్లు పెట్టండి అంటేనే పెడతాను. అలాగే ఎవరి ముందుకు వస్తారో చూస్తాను వచ్చే సంవత్సరం. ఏమండి మీరు దీవించబడలేదండి? దీవించబడుతున్నారు లేదా? ఏమండి మరి దేవునికి చేయడానికి, దేవుని కార్యాలు చేయడానికి? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అదే మా పాప అంటుంది, మా కానుక కూడా ఇచ్చేస్తాం. పాస్టర్ కూతురు ఎందుకు ఇవ్వాలి? నువ్వు వద్దమ్మా, ఇవ్వద్దు, మా పాస్టర్ గారి కూతురు కదా అన్నానేంటి? అడగండి ఎంత ఇస్తానని అడిగాను. పాస్టర్ గారి కూతురు కదా, పాస్టర్ గారు అల్లుడు కదా, నువ్వు పెట్టకూడదు అని అనలేదు. ఎంత ఇస్తారని అడిగాను. ఎవరికి ఇస్తున్నారు? దేవుడికి ఇస్తున్నారు. నాకు ఇచ్చింది అసమంగం వద్దు అంటాను. బాబు మీ పాస్టర్ గారు పంపించి అంటాను. లేదు మా పాస్టర్ గారు సగం మీకు సగం ఇస్తాను, నా దశంభాగం ఇస్తారు వాళ్ళు. మా అల్లుడు మాకు వాళ్ళదే, నేనేం తీసుకోవాలి? దశంభాగమే, అది దేవుడిదే. నేనైనా మీరైనా ఇచ్చివలసిందే. ప్రైజ్ ద లార్డ్.
దేవుని కార్యాలు చేయడానికి మనము పూనుకుంటే దేవుడే మనల్ని దీవించడం మొదలు పెడతాడు. ఒకసారి దేవుని యొక్క లేఖనంలోకి వెళ్దాం. నేను ముగించేస్తాను, ఎక్కువసేపు చెప్పను. ప్రియులరా, 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతనిని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంటికి భోజనముకు చేయవచ్చెను. చాలు చాలు. ప్రియులరా, మనం చూసినట్లయితే ఈ యొక్క వ్యక్తి ఎవరంటే ఎలీషా అనే భక్తుడు. ఎలీషా అనే భక్తుడు. ఎలీషా ఎవరో చెప్పగలరా? అయ్యా, ప్రవక్త. ఇంకా అసలు ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? ఏలియా శిష్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా ఏలియా యొక్క శిష్యుడు. ఈ శిష్యుడు దేవుని సేవార్థ నిమిత్తమై ఆయా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు, ఆయా పట్టణాల గుండా వెళుతున్నప్పుడు, ఆయా గ్రామాల గుండా వెళుతున్నప్పుడు, ప్రియులరా, ఒక వ్యక్తి, ఆమె ఎవరై ఉన్నారంటే సునేమి పట్టణానికి చెందిన ఒక గనురాలు అని రాయబడి ఉంది, కానీ ఆమె పేరు రాయబడలే. ఆయనకి ఇచ్చిన పేరు ఏంటంటే, దేవుడు ఆమెకి ఇచ్చిన పేరు ఏంటంటే గనురాలు. మీలో ఎంతమంది గనురాలు ఉన్నారు? గనురాలు అంటే ఘనత పొందినది. నేను అనుకుంటున్న గొప్ప ధనవంతురాలే ఉండొచ్చు. గనురాలని ఎవరంటారు? ధనవంతులనే అంటారు. అందరిని అనేరు గనులని. ధనవంతురాలండి, గొప్ప గనురాలండి, గొప్ప గనులండి వాళ్ళు అంటారు. బోల్డ్ ఆస్తుందండి, 100 కోట్ల ఆస్తుందండి, వాళ్ళు గనులండి అంటారు. నేను అనుకుంటాను, ఈమె ఈ పట్టణమునకు చెందిన ఈ వ్యక్తి ఒక ధనవంతురాలై ఉండొచ్చు. ఆమెకి ఆ పట్టణంలో వచ్చిన పేరేంటంటే గనురాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనురాలు ఏ విధంగా గనురాలుగా మార్చబడిందంటే, ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఆమె గనురాలుగా కనబడినట్టుగా మనం చూస్తున్నాం. పేరు ఊరు లేనివాడు, పరిచయం లేనివాడు ఎక్కడి నుంచో వస్తుంటే ఆయన్ని చూసి అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యవా అని బలవంతం చేస్తుందట. తెలియనోడికి ఎవడైనా మనం భోజనం పెడతారండి? అమ్మా, అడిగిన వాళ్ళకే ఎట్టం మనము పెడతామా? ఉదయాన్నే నేను పనిలో ఉన్నాను, ఒక ఆవిడ వచ్చి తలుపు దగ్గర నిలబడింది. తలుపు కొడుతుంది. అక్కడ మా అల్లుడు గారు చూశారు. ఏమండి ఎవరో వచ్చారు, చుట్టంగా అనుకుంటారేమో ఆయన. ఎవరు వచ్చారు? ఒక ఆవిడ వచ్చింది. వెంటనే వెళ్ళి నా ఫ్యాంట్ జబ్బులను డబ్బులు తీసుకెళ్ళి కొద్దిగా ఇచ్చేసాను, వెళ్ళిపోయింది ఆవిడ. మళ్ళీ ఆ పని చేసుకుంటే మరొక ఆవిడ వచ్చి తలుపు కొడుతుంది. అక్కడ గేట్ కొట్ట. ఎక్కడి నుంచి వచ్చావు అమ్మా అన్నాను. అయ్యా, గజపతి నగర్ నుంచి వచ్చాను అన్నది. నీకెలా తెలిసింది? వచ్చింది ఏంటి? అంటే మీ ఇంటికి వచ్చిన మా ఇంటికి వస్తాను రేటు కొమ్మ తీసే. అదే గజపతినగరనే. నేను కూడా అడిగాను, ఏ ఊరు అమ్మ అంటే గజపతినగరం బాబా అన్నది. అదే వీడికి ఎలా తెలిసిందే అని. వెంటనే ఆవిడ కానుకిస్తూ అన్నాను, దేవుడు నమ్ముకోవచ్చు కదమ్మా అంటే, నమ్ముకుందామని ఉంది కానండి, ఆదివారం పూటే ఆదివారానికి వెళ్తానండి అన్నది. దేవునికి స్తోత్రం. ఆవిడ నమ్మదు, నమ్మే స్టేజ్లో లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇక్కడ గమనించండి, ఎలీషా ఎవరో ఈవిడికి తెలియదు. ఎలీషా ఎవరో ఈవిడికి తెలియదు. కానీ ఎలీషాను చూసి ఏమంటుందంటే, అయ్యా, ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఎంత భోజనము చేయించు వచ్చాను. బలవంతం చేసిందట. లేఖనం చెప్తున్నాడు చూడండి, స్త్రీ భోజనముకు రమ్మని అతనిని బలవంతము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఒక పేదోడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అయ్యా మా ఇంటికి భోజనం చేయవా అని ఎంతమంది బలవంతం చేస్తారు? ఎవడో చేయడు, పట్టించుకోడు. ఇప్పుడైతే బోర్డు మీద పట్టించుకుంటారు. ఎందుకు? అయ్యా సరే. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడిని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈమె ఆతిథ్యం ఇవ్వడంలో, చుట్టాలు వస్తే ఎంతమంది తిట్టుకుంటారు? మీ ఇంట్లోకి చుట్టాలు వచ్చారనుకోండి, వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడరా అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? వాడు చుట్టాలు మన ఇంటికి వస్తుంటారండి, వస్తున్నాడు కదా అని మనం ఏకంగా చికెను మటను పెట్టాడు అనుకోండి, ఆవిడ ఏం చేస్తాడు? ఇక్కడ బాగానే ఉన్నట్టుంది. నేనేం చెప్పాను మీకు? సార్ అన్న పెట్టమని చెప్పానా? ఫస్ట్ రోజున మటన్ పెట్టమన్నా, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు పప్పు సారు, ఆరో రోజు పుట్టు సారు. అప్పుడు అర్థమైపోద్దా మన మర్యాద తెలిసిపోయినట్టు ఉంది వాళ్ళకి. ఇంకా మనం జాగ్రత్తగా జారుకుంటే పర్వాలేదు, లేకపోతే పెరిగన్నం, లేకపోతే గంజి అన్నం, ఇంకా లేకపోతే పచ్చడన్నం. ప్రైజ్ లార్డ్. అంతవరకు తెచ్చుకోరులేండి చుట్టాలు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆతిథ్యము ఇవ్వడము మర్చిపోవద్దు. ఆడు ఎన్ని రోజులున్నా నీకు కలిగిన దాంట్లో పెట్టు. మాంసమే పెట్టమని ఆయన చెప్పలేదు కదా, చికెనే పెట్టమని ఆయన చెప్పలేదు కదా. నువ్వేది వండుకుంటే అది పెట్టి ఆయన ఏం చేయాలట? సత్కరించాలి. ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోవద్దు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఎలీషాను చూసి భోజనానికి పిలిచినటువంటి ఆ షునేమీయుల యొక్క భక్తిని చూడండి. ఆయన ఎవరో తెలీదు, కానీ ఆయన్ని చూస్తుండగా గ్రహించింది. ఆయనలో ఏదో క్వాలిటీస్ కనబడ్డాయి. అదే చెప్తుంది, తన భర్తతో అంటుందయ్యా, మన ఇంటికి అప్పుడప్పుడు వస్తూ వెళ్ళిపోతున్న దైవజనుడు. ఏమని గుర్తెట్టింది? దైవజనులను గుర్తుపెట్టింది. ప్రైజ్ ది లార్డ్. భక్తి కలిగిన దైవజనులను గుర్తుపెట్టింది. కనుక ఆయన మన ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాడు కదా, ఆయన మామూలుడు కాదు. ఆయన ఎవరో తెలుసా? భక్తి కలిగిన దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే తప్పనిసరిగా మన మర్యాదకి, మన భక్తికి, మన విశ్వాసానికి, మన నీతికి తప్పనిసరిగా ఏదో ప్రతిఫలము చూపించే వెళ్తాడు అన్నట్టుగా తన భర్తను ఒప్పిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన భర్తను ఒప్పిస్తుంది. ఈ రోజుల్లో భర్తను ప్రభువుని నమ్మితే భార్య నమ్మదు, భర్త దశభాగం ఇస్తే భార్య ఒప్పుకోదు, భార్య ఇద్దామంటే భర్త ఒప్పుకోడు, కానుక అక్కడికి పట్టుకెళ్ళి ఇద్దామంటే భార్య ఒప్పుకోదు. రకరకాల విశ్వాసాలతో ఉన్నారు. మనం అపోస్తల కార్యాలు చూసినట్లయితే కనబడతారా? ఎవరు? అనని సపీరా. అనని సపీరా దేవుని గురించి తెలిసిన వారే, సంఘములో ఎదుగుతున్న వారే, సంఘంతో నడిచిన వారే, సంఘములో అనేకమైన అద్భుతాలు చూసిన వారు అయినప్పటికీ కూడా వారిలో ఏమొచ్చిందంటే అసూయ కాదు, వారిలో ఏమొచ్చింది? స్వార్థం. కొంత దాచుకున్నారట. వాళ్ళని ఏమైనా ఇమ్మన్నాడా దేవుడు? మీరు ఇచ్చి అని అన్నాడా? వాళ్ళంతా వాళ్ళకే ప్రేరేపణ కలిగింది. కానీ ఇచ్చేటప్పుడు విషయం అంత బాగానే కుదిరింది. ఇచ్చే సమయానికి వచ్చినప్పటికీ భార్య సలహా భర్తకి, భర్త సలహా భార్యకి అవసరమై వచ్చింది. భార్య అంటుంది, ఏమండి మనం మొక్కుబడి చేస్తాం, మనం ఇద్దాం అనుకున్నాం, తప్పనిసరిగా ఇచ్చేయాలి అంటే, అరే మనకి వడ్డీ కట్టాలి బాయ్, అప్పులు ఉన్నాయి బాయ్, కనుక ఇదిగో ఈ 2000 మాత్రమే ఈరోజు ఇద్దాం, మరొక 2000 వీలుంటే వచ్చే వారం ఇద్దాం. ఇంకా వచ్చే వారం ఉంటుంది ఏంటి?
ఉంటుందేటండి? మరి రాదు. ఒక్కసారి ఎప్పుడైతే స్టెప్ వెనకపడిందో, ఆలోచన వెనకపడిందో, ఇంకా ముందుకు వెళ్ళడానికి కష్టమైపోద్ది. నా అనుభవాల్లో నేను చూసా. ఒక్కసారి అనుకున్నది ముందుకు వెళ్ళిపోతే పర్వాలేదు కానీ, లేకపోతే ఏమాత్రమైనా చిన్నది స్టెప్ వెనకేసామంటే అది అలా ఉండిపోద్ది అంతే. ఈ సునేమేరియాలో మనం చూసినట్లయితే గనురాలుగా పిలవబడింది. ఏ విషయంలో గనురాలంటే, ఆతిథ్యం ఇచ్చే విషయంలో గనురాలుగా ఉంది. భర్తను ఒప్పించే విషయంలో గనురాలుగా ఉంది. దేవుని కార్యాలు చేసే విషయంలో గనురాలు. హల్లెలూయా. దేవుని సేవకుని ప్రేమిస్తుందంటే దేవుని యొక్క సేవను ప్రేమించినట్టే. దేవుని సేవకుడికి బట్టలు తీస్తున్నారంటే ఒకసారి యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు అంటాడు ఒక దగ్గర మత్తయి సువార్తలో అంటాడు, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను చూడవచ్చితిరా, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చారా, నేను ఖైదీగా ఉన్నప్పుడు నన్ను వచ్చి పరామర్శించారంటే అక్కడ ఉన్న కొంతమంది విశ్వాసులు అంటారు, లేదంటే ఆ యొక్క శిష్యులు అంటారు, అయ్యా నీవెప్పుడు దిగంబరంగా ఉన్నావు, నీవెప్పుడు ఆకలితో ఉన్నావు, నీవెప్పుడు వస్త్రం లేకుండా ఉన్నావు, నీవెప్పుడు ఖైదీగా ఉన్నావు అంటే, మీలో అల్పుడైన వాడు ఆ విధంగా ఉంటే వాడికి సహాయం చేసినప్పుడు ఆ సహాయము నాకు చేసినట్టే కదా అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో అల్పుడైన వాడిని మీరు ప్రేమిస్తే అది నన్ను ప్రేమించినట్లే. దేవునికి స్తోత్రం. యేసును ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? మాటకు లోబడి అనేసుకుంటాం. సరే లోబడుతున్నావా? యేసుప్రభువే చెప్పాడు వస్త్రాలు ఇమ్మని, యేసుప్రభువే చెప్పాడు ఆహారం ఇమ్మని, యేసుప్రభువే చెప్పాడు ఖైదీలో ఉన్నవాడిని పరామర్శించమని, యేసుప్రభువే చెప్పాడు రోగిగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమని. నువ్వు ఎంతమంది రోగుల దగ్గరికి వెళ్తున్నావు? హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది పేదోళ్ళు ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు వెళ్తారండి? మొన్న ఎవడో యూట్యూబ్లో చెప్తున్నాడు, కోట్లు వస్తుందట, కోట బియ్యం పడతాడట. ఏంటి? కోట్లు వస్తుండి కోట బియ్యం కావాలి, కోట్లు వస్తుండి ఆరోగ్యశ్రీ కావాలి. మరి ఆరోగ్యశ్రీ ఇంకెవరికి వస్తుంది? పేదోడికి. కోట్లు నువ్వే తీసుకుంటే పేదోడికి ఎప్పుడు వస్తుంది? పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువగా చాలా వరకు పేదవారే వెళ్తారు. ఈరోజు పాస్టర్ గారికి హార్ట్లో కొద్ది ప్రాబ్లం ఉందని డాక్టర్ గారు అన్నారంట, మరి హార్ట్ ప్రాబ్లం ఉంది, మీకు దాని స్కానింగ్ తీసుకోవాలి, ఆ స్కానింగ్కి 15,000 రూపాయలు అవుతాయి. ఆల్రెడీ ఒక 4 స్కానింగ్లు తీశారట, 4 స్కానింగ్లకి ఒక దగ్గర 10,000 అయిందంట. మరొక 15,000 అవుతా అనగానే ఆయన డబ్బులు లేక ఆగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నాకు ఫోన్ చేసి అంటున్నాడు, ఈ ఎలక్షన్ అయిపోతే ఏదో ఒక ప్రభుత్వం వస్తుంది కదా, ప్రభుత్వం వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, ఆ ఆరోగ్యశ్రీ కార్డు మీద వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నానండి అన్నాడు. అదేంటి మీరు ఎందుకు అలాగ అనుకుంటున్నారు? ఆరోగ్యశ్రీ ఉంటుంది కదండి, మీరు వెళ్ళి ఏ ప్రభుత్వం చెప్పలేమండి, తీసిస్తే నాకు 15,000 ఎక్కడి నుంచి వస్తాయి? కట్టమంటారు హాస్పిటల్ ఫీజు కట్టమంటారు. తర్వాత ఏమో ఈ స్కానింగ్లు అంటారు, మందులు అంటారు, ఇవన్నిటికీ కనీసం 40,000-50,000 రూపాయలు ఇస్తే నేను ఎక్కడ ఇవ్వగలను? కనుక ఏ ప్రభుత్వం వస్తుందో, ఏ ప్రభుత్వం ఫామ్ అవుతుందో అప్పుడు నేను వెళ్ళి ఆ నెల పోయిన తర్వాత వెళ్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుని బట్టి చెప్పండి? డబ్బు లేదు. అదే డబ్బున్నోడైతే ఎక్కి నిలిపి తీసియండి స్కాన్, అక్కడ ఏంటి ఉండదు, తీసియండి రిపోర్ట్, అక్కడ ఏంటి ఉండదు, తీసియండి, అవన్నీ పట్టుకొని వచ్చి అంటాడు. డాక్టర్ దగ్గరికి వచ్చి అంటాడు, బాబు ఏటి లేదా వెళ్ళిపో అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ డబ్బున్నోడు కనుక తట్టుకోగలడు. డబ్బు లేనుడైతే అయ్యో ఇన్ని తీయించేసాడరా, ఠాగూర్ సినిమా చూపించినట్రా నాకు, తీరమో చూస్తే ఏటి లేదా అంటున్నాడు. నిజమే, ఈరోజు డాక్టర్లు నమ్మలేం, అన్నీ తీయించేస్తారు, ఏటి ఉండదని వేస్తారు. మరి ఏటి లేనివాడు అన్ని తీయించడం ఎందుకు? తీస్తే కానీ ఒకసారి నేను ఒక డాక్టర్ని అడగండి, సార్ ఏటి లేకుండా ఇప్పుడు చెప్తే డబ్బు దగ్గర 4,000 ఖర్చు అయిపోయిందంటే తీపోతే ఎలాగో తెలుస్తుంది నాకు.
తీపితే ఎలా తెలుస్తుంది? అప్పుడు నువ్వు డాక్టర్ దగ్గర రావడం మానేసి అంత చంపినట్టు బాబు అని. ప్రైజ్ ది లార్డ్. ఎలా మాట్లాడితే అలాగొస్తారు, అలా మాట్లాడితే ఇలాగొస్తారు. దేవుని బిడ్డలారా గమనించండి. షునేమీయురాలు ఆతిథ్యం ఇవ్వడంలో ఘనురాలు. ఎవరికి ఆతిథ్యం ఇస్తుందో అందరికీ ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూసినట్లయితే ఇక్కడ అందరి గురించి చెప్పడం లేదు, కానీ ఒక దైవజనుడి విషయంలో ఆతిథ్యం ఇస్తుంది. అంటే దైవజనుడిని ప్రేమిస్తుందంటే దేవుణ్ణి ప్రేమిస్తుంది. దేవునికి స్తోత్రం. దైవజనుడికి మంచినీళ్ళు ఇస్తే అది ఎవరికి ఇచ్చినట్లు? దైవజనుడు టీ ఇస్తే యేసయ్యకి ఎవరికి ఇచ్చినట్టు? కాఫీ ఇచ్చినట్లు లెక్కే. నువ్వు టీ ఇచ్చి కాఫీ కావాలంటావా? ఏమిచ్చావు? ఏది ఇచ్చావో ఏంటి, ఏది విత్తితే ఆ పంట కోస్తా. నేను టీ ఇచ్చానని నేను పరలోక రాజ్యం వచ్చినప్పుడు నాకు హార్లిక్స్ అంటే ఇవ్వడం. నువ్వు టీ ఇచ్చావు కనుక టీ కంటే మంచిది ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇంకొక విషయం చూసినట్లయితే, కావున మనము అతనికి గోడ మీద చిన్న గది కడదాం. బా ఏటన్నాడు? ఏటంటుంది? వాళ్ళ భర్త నొప్పిస్తుంది. దేవుని కార్యాలు చేయడానికి భర్త నొప్పిస్తుంది, భర్తను ప్రేరేపిస్తుంది, భర్తను ప్రోత్సహిస్తుంది. అయ్యా, మన ఇంటికి వచ్చినటువంటి దైవ సేవకుడు, మన ఇంటికి వచ్చినటువంటి మామూలు మనిషి కాదు, దైవజనుడు కనుక ఆయనకి మనం ఒక చిన్న ఇల్లు కడదాం. అప్పుడు ఆయన ఏమనాలి చెప్పండి అమ్మా? ఒప్పుకోండా? లేరా? దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుని కార్యాలు చేసే విషయంలో శ్రద్ధ కలిగిన వానుగా, ఒకసారి చదువుతారా మాటని? చదవండి. 13వ వచనం చదవండి ఒకసారి. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు నా యందు కనపరిచితివి, నీకు నేనేమి చెయ్యాలి? దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధగా వద్దు. దేవుని బిడ్డలను గమనించండి, ఇంత శ్రద్ధాభక్తులు నా యందు చూపిస్తున్నావే, నీకు నేనేమి? దేవుని సేవకుని పట్ల ఎంత భక్తి ఉందో చూడండి. ఆవిడికి భర్త నొప్పిస్తుంది, తన ఆస్తి మీద, తన ఇంటి మీద. ప్రియులారా, ఒక ఇల్లు కట్టడానికి నిర్ణయించుకుంది. ఎందుకు అంత ఆలోచన చేస్తుందని చెప్పగలరు ఎవరైనా? ఒక్కరైనా చెప్పండి. ఎందుకు ఏలీషాని అక్కడ ఉంచేటట్టుగా చెయ్యాలనే ప్రయత్నం చేస్తుంది? నేను అనుకుంటాను, ఒకటో దేవుడు దీవిస్తాడని. చెప్పండి. ఇంకా చెప్పాలి. అపోస్తల కార్యం చూస్తారా ఒకసారి? మీకు ఆ లేఖనాన్ని చూపించి అప్పుడు నేను ముందుకు వెళ్దాం. లూదియా గురించి ఉంటుంది. అపోస్తల కార్యం 7వ అధ్యాయమో 8వ అధ్యాయం అనుకుంటాను. లూదియా గురించి ఉంటుంది. తీయగలరా? ఎక్కడుంది? నిన్న నేడు నిరంతరం మారనే. 16వ అధ్యాయం, క్షమించండి, 16వ అధ్యాయం 14 ఒకసారి చదువుదాము. అక్కడ 11వ వచనం నుంచి చదువుదాం, లేదంటే 13వ వచనం నుంచి చదవండి. విశ్రాంతి దినమున గవిని ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. అప్పుడు లూదియాను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని తుయతెరై పట్టణస్థురాలు. ఆమె తెరుచును గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వాళ్ళను పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే వచ్చి ఉండుడని వేడుకొని,
హల్లెలూయా. ఏం గమనించారండి? ఏం గ్రహించారు ఈ వాక్యంలో? అవును, ఆవిడ ఉదా రంగున పొడిని నమ్ముకుంటాం, మనం నీలం రంగు పొడిని నమ్ముదామా? అంతే. ఏంటి గమనించింది? ఆ పౌలు గారిని చూసింది. ఆ మేధను చూసినట్లయితే ప్రియులరా, మనం చూసినట్లయితే ఈ ఈ లేఖనాల్లో చూస్తున్నట్లయితే, ఈ ఇంతకుముందు మనం జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే పౌలు గురించి విన్నది. పౌలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దెయ్యాలు వదలబట్టబడుతున్నాయి. అనేక మంది సువార్తను అంగీకరించి ప్రభు దగ్గరికి వస్తున్నారు. అనేకమైన హృదయాలు తెరవబడుతున్నాయి. అనేకులు ప్రభువు మీద విశ్వాసం ఉంచుతున్నారు. రోగులు బాగుపడుతున్నారు, కార్యాలు చూస్తున్నారు. ఈ విషయాలన్నీ విన్నది. ఈ పట్టణానికి వచ్చినప్పుడు పౌలుని తేరిపారు చూసింది. పౌలు చెప్తున్న సువార్తను వింటుంది. సువార్త చెప్తుండగానే ఏం జరిగింది? ఆమె రక్షింపబడింది. ఆమె హృదయం తెరవబడింది. ఆమె ఒక్కదే కాదండి, ఆమె ఇంటి వారు కూడా రక్షింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? ఏమంటుందండి? ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటి దగ్గర కొంతకాలము ఉండండి అని దేని గురించి బలవంతం చేస్తుంది? ఓరే బాబు, మా ఇంటి పక్కన బోల్డ్ ఆత్మలు నశించిపోయి ఉన్నాయి, పాపములో ఉన్నారు, శాపములో ఉన్నారు, రోగములో ఉన్నారు, వ్యాధిలో ఉన్నారు, బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, సమస్యలో ఉన్నారు. నా వలే వారు కూడా రక్షణ పొందుకొని మారు మనసు పొందుకుంటే ఆ నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. ఈ లోకంలో ఉన్న బాధల నుంచి, ఈ లోకంలో ఉన్న శ్రమల నుంచి, ఈ లోకంలో ఉన్న కష్టాల నుంచి విడుదల పొందుతారు. కనుక మా ఇంటి దగ్గర కొంతకాలం నివాసం చెయ్యండి. దేవునికి స్తోత్రం. అంటే ఆమె యొక్క ఉద్దేశం ఏంటి? ఆమె రక్షించబడమే కాదు కానీ మరికొందని రక్షించాలనే ఆలోచన, తపన, వేదన. దేవునికి స్తోత్రం. బలవంతం చేస్తుందండి. ఈ స్త్రీ బలవంతం చేసింది. ఆ స్త్రీ కూడా ఏం చేస్తుంది? అయ్యా, మా ఇంటికి నువ్వు వచ్చి ఇక్కడ భోజనం చేయి, మా ఇంటికాడ నువ్వు ఉండో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంటికాడ ఉండు, నువ్వు మాతో కలిసి ఉండో. ఎందుకు కోరుకుంటుంది? ఒకటోది ఆనందం చెప్పినట్టుగా దేవుని కొరకు ఆశపడుతుంది. రెండోది ఇక్కడ అనేక మంది నీ ద్వారాగా రక్షణలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు బలవంతంగా ప్రార్థన పెడుతున్నాను? ఎందుకు బలవంతంగా? మీరు అనుకోవచ్చండి. మొన్నే ఇచ్చాం, మొన్నే చేసాం, మొన్నే కార్యాలు చేసాం, మొన్నే 5,000 ఇచ్చాం, మొన్నే 2,000 ఇచ్చాం, మొన్నే 3,000 ఇచ్చాం, మొన్నే 1,000 రూపాయలు. మళ్ళీ అడుగుతాండేట అయ్యగారు. నా కొరకైతే అడగలేదండి. ఎవరి కొరకు అడుగుతున్నాను? బలవంతం చేస్తున్నట్టుగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. మనం చెయ్యాలి, ఎలాగైనా దేని కొరకండి? అయ్యా, హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఒక్క ఆత్మైనా రక్షించబడితే ఆ ధనానికి అంతటికీ కూడా, మీరు ఇచ్చిన ప్రతి పైసకి కూడా పరలోక రాజ్యంలో ఒక గొప్ప మహిమను మీరు చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బలత్కారుల చేత పరలోక రాజ్యము పట్టబడుతుంది. మన నేను మిమ్మల్ని బలవంతం పెట్టవచ్చు. మీరు అనుకోవచ్చు మమ్మల్ని బలవంతం పెడుతున్నాడేమో మా పాస్టర్ గారని. కానీ ప్రతిఫలం విషయంలో నాకంటే ఎక్కువగా మీరే పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యాలు చూడడం కొరకు లూదియా, మా ఇంట్లో ఉండండి. ఒకరోజు ఒక మనిషిని పెంచడమే ఎంతో కష్టము. అలాంటిది నేను విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటి దగ్గర కొంతకాలం ఉండండి అన్నట్టు మాట్లాడుతుంది. కొంతకాలం అంటే ఒక 6 నెలలు ఉన్నాడు అనుకోండి, ఎంత ఖర్చు అవుతుందండి? ఒక మనిషిని పోషించడం ఎంత కష్టమో చెప్తున్నాను. అలాంటిది ఈ లూదియా ఏం అమ్ముకుంటుందండి? అమ్మా అంటే కొంకం అమ్ముకున్న ఆవిడండి. అతి పేదరాలు. దేవునికి స్తోత్రం. ఆవిడంతా కనురాలు ఉండమన్న ఒక అర్థం. అందుకే ఇల్లు కట్టేసింది ఆవిడ. ఎవరికి?
నేను చెప్పాను, రాత్రి చెప్పానా, 300 కోట్లు వస్తే ఎన్ని కోట్లు ఇచ్చాడట అయ్యగారికి? సతీష్ కుమార్ అయ్యగారికి 30 కోట్లు ఇచ్చేసాడు. మీరైతే కనీసం 300 సార్లు ఆలోచిస్తారు ఒక 10,000 ఇచ్చినప్పటికీ. 400 సార్లు సంవత్సరం అంతా ఆలోచిస్తూ 10,000 ఇచ్చేసాను రా, 10,000 పెట్టేశాంరా, 10,000 పెట్టేశారా, 5,000 పెట్టేశారా, సంవత్సరం అంతా కారణం ఏంటి చెప్పండి? ఎందుకు ఆలోచిస్తారో? అవకాశం ఉంటే, అంటే నేను అనేది ఏంటంటే పేదరికాన్ని బట్టి ఆలోచన వస్తుంది. మన స్తోమత అంత లేదు, అందుకే మనం ఇవ్వలేకపోతున్నామని ఆలోచన వస్తుంది. లూదియా ఆలోచించలేదండి. మా ఇంటికి వచ్చేయండి. ఎవరిని? పౌల్ని, శీలని. సైలస్ అంటనే, ఇంగ్లీష్లో సైలస్, తెలుగులో శీల. పౌలు యొక్క స్నేహితుడు, లేదంటే సహా దాసుడు. కలిసి వెళ్తున్నారు ఇద్దరు సేవకి. వాళ్ళిద్దరిని ఏమంటుందంటే, మా ఇంటి దగ్గర కొంతకాలం ఉండండి. ఆమె స్వార్థం ఏంటి చెప్పండి? ఒకటోది దీవించబడుతుంది, రెండోది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న అనేకులు సువార్త. అందుకే తొయితేరు పట్టణంలో గొప్ప సంఘాన్ని కట్టింది ఆవిడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘమును కట్టింది, తొయితేరు పట్టణంలో గొప్ప సంఘాన్ని కట్టింది ఆవిడ. ఆ ఆసక్తి ఉంది కనుకనే, ఆ ప్రేమ ఉంది కనుకనే, ఆ ఆదరించే గుణం ఉంది కనుకనే, అనేకుల్ని నడిపించే ఆలోచన ఉంది కనుకనే, తాలకు ఏముందా, నష్టపోతానేమో, లాభం వస్తుందా, నష్టం చూడకుండానే దేవుని పని జరగాలనే ఒక ఉద్దేశం ఆవిడలో ఉంది తప్ప ఏ స్వార్థం కనబడలేదు. ఉపేదేదం ఇంట్లో 3 నెలలు మందసం పెట్టిన తర్వాత ఆ ఇల్లు ఏమైంది? దీవించబడింది. మరి పౌలు గారు ఉంటే ఇల్లు దీవించబడదా? మందసం కంటే గొప్పవాడు పౌలు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడే చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి. అంటే పౌలు దేవుని అభిషేకంతో నింపబడిన వాడు. దేవుని అభిషేకంతో నింపబడినవాడు కనుకనే ఎలీషా అంటున్నాడు, అమ్మా నువ్వు నన్ను బాగా పోషిస్తున్నావు, నన్ను బాగా చూస్తున్నావు, నా మీద ఎంత భక్తి శ్రద్ధలు చూపిస్తున్నావు, కనుక నీకు ఏమి కావాలి అని అడిగాడు. చూసారా? అంటే దేవుడు ఎప్పుడూ కూడా దైవ సేవకుడికి ఇచ్చింది కానీ, దేవుని సేవకు ఇచ్చింది కానీ ఎప్పుడు కూడా ఉట్టినే ఊరకనే పోదు, దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడండి? 1000 రెట్ల ఊహించలేని రీతిలో. ఆమె అప్పటికి గొడ్రాలట. ఎవరో తెలుసా? ఆ గనురాలే కానీ, పేరు ప్రఖ్యాతులు ఉన్నదే కానీ, ధనం ఉంది కానీ, అన్నీ ఉన్నాయి కానీ ఆమెకేమి లేదు, సంతానం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ధనం సంపాదించినా, నీ వెనకాతలు అనుభవించేవాడు లేకపోతే అది ఎవరికి వెళ్ళిపోద్దో నీకే తెలియదు. నువ్వు వచ్చినప్పుడు ఎవడో పట్టుకెళ్ళిపోతాడు. అమ్మా బంగారం సంపాదిస్తే ఎవరికి వెళ్తుంది? చెప్పండారా? మీరు మంచి గొలుసు వేసుకుంటే ఎవరికి వెళ్తుంది? మీ గొలుసులు కాసి ఎవరు చూస్తారు? మీ గొలుసులు కాసి ఎవరు చూస్తారు? చెప్పకంటారు ఎవరన్నా? తెలుసు మీకు. తల్లికి గొలుసు ఉందనుకోండి, ఎవరు చూస్తారు? ఆడపిల్ల. ఆడపిల్ల బాగా చూస్తుంది. మా అమ్మ ఎప్పుడు కుట్టికి మంది ఆ గొలుసు ఎప్పుడు వస్తుందా, ఆవిడ ఎప్పుడు కుట్టికి మంది ఆ గొలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండారా? ముగించేసాను, అయిపోయింది. నీ ప్రేమ ఎలాగ ఉంది? నీ దేవుని పట్ల నీ ప్రేమ ఎలా ఉంది? దేవుని ఎలాంటి భక్తితో ప్రేమిస్తున్నావు? దేవుని ఎలాంటి భారంతో ప్రేమిస్తున్నావు? దేవుని కొరకు ఏమి చెయ్యాలని ప్రేమిస్తున్నావు? దేవుని కొరకు ఎలా జీవించాలని ప్రేమిస్తున్నావు? దేవుని కొరకు ఏ విధంగా ఉండాలని ప్రేమిస్తున్నావు? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఘనురాలు దేవుని సేవకుడిని గుర్తించింది, ఆయన్ని ప్రేమిస్తుంది. దేవుని సేవకుడిని ప్రేమిస్తే, దేవుని సంఘాన్ని ప్రేమిస్తే, దేవుని యొక్క కార్యాలు ప్రేమిస్తే, చెప్పండరా? మరి చెప్పరే? దేవుని కార్యాలు ప్రేమిస్తే నిన్ను ప్రేమించినట్టే. దేవుని సేవను ప్రేమిస్తే నిన్ను ప్రేమించినట్టే. ఎవరిని? నన్ను?
దేవుణ్ణి. భక్తి శ్రద్ధలు చూపిస్తుంది. ఎలాంటి భక్తి? కపటము లేని భక్తి, మోసం లేని భక్తి, యథార్థమైన భక్తి. దేవునికి స్తోత్రం. ఎలాంటి భక్తి అండి? భర్తను ఒప్పిస్తుంది. ఏమండి? ఆయన దైవజనుడండి కనుక మన ఇంటి మీద ఒక ఇల్లు కడదామండి. ఇల్లు ఎందుకు కడదాం అనుకుంటుంది? గొప్ప దీవెన. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించండి, దేవుని సేవను ప్రేమించండి, దేవుని కార్యాలు ప్రేమించండి. సునేమిరాలు, ఘనురాలు, తనకున్న లోటు తీర్చబడింది. దేవుణ్ణి ప్రేమించడం ద్వారాగా, దేవుణ్ణి అభిమానించడం ద్వారాగా, దేవుణ్ణి గౌరవించడం ద్వారాగా, దేవుణ్ణి గుర్తించడం ద్వారాగా నీ జీవితం ఉన్న ప్రతి లోటు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, తీర్చబడుతుంది. దేవుడికి తెలుసు. నీకున్న ఏ లోటుతో నువ్వు బాధపడుతున్నావో, దేనితో కృంగిపోతున్నావో, దేనితో విషారిపోతున్నావో దేవునికి తెలుసు. ఆ లోటుని దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు ఆయన ప్రేమించడం మొదలు పెడితే. ఆయన ప్రేమించి అంతే, ఇంకేం లేదు. ఆయన ప్రేమించు. దేవుని సేవను ప్రేమించింది లూదియా. గొప్ప సంఘాన్ని కట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక కొంకంపొడు అమ్ముకున్న స్త్రీని పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడంటే ఎంత గొప్ప కార్యం చేసిందో చూడండి. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథంలోనికి పేరు రావాలంటే 100 కోట్లు సంపాదించేనన్నా ఇందులో ఆ పేరు రాదు. యవ్వన పేరు జీవ గ్రంథములో రాయబడి ఉందో, ప్రియులరా, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. యవ్వన పేరు జీవ గ్రంథములో రాయబడి ఉందో అక్కడ వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. నీ పేరు ఈ జీవ గ్రంథములో ఉందా? ఉండాలంటే ఈ ఘనురాలు వలె, ఈ లూదియా వలె దేవుని సేవ, దేవుని కార్యాలు, దేవుని కొరకు నిలబడితే, ప్రియులరా గమనించండి, ఇంకా మనం ధ్యానించినట్లయితే ఆ ఘనురాలని భర్త ఏమండా కానీ నిలబడింది. లూదియాని తన భర్త కానీ తన పిల్లలు కానీ ఏమనరా? నువ్వు నమ్ముకో అన్ని ఇచ్చేయాలని ఉందేటి, వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాలని ఉందేటి, బైబిల్ ఎక్కడ రాసి ఉందా అని అడిగే మనుషులు లేరా? కానీ లూదియా అంటుంది, బలంతం చేస్తుంది, అయ్యా మీరు మా ఇంటికి రండి. దేవునికి స్తోత్రం. అంటే దేని గురించి ఆమె ఎక్కువ ప్రయాసపడుతుందంటే దేవుణ్ణి ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రేమ ఎలాగుంది? నీవు దేన్ని ప్రేమిస్తున్నావు? లోకాన్నా, లోకంలో ఉన్న ధనాన్నా, లోకంలో ఉన్న మనుషులనా, లోకంలో ఉన్న కుటుంబాన్నా, లోకంలో ఉన్న భార్యనా, లోకంలో ఉన్న పిల్లలనా, లోకంలో ఉన్న భర్తనా? ఎవరిని ప్రేమిస్తున్నాం? ఎవరిని ప్రేమించినా ఆ ప్రేమ శాశ్వత కాలం ఉండేది కాదు. శాశ్వతమైనది ఏంటంటే దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, అయ్యా గత వారము ఎంతో వేడి, ఇదిగో ఈ వారానికి నువ్వెంతో మాకు వాతావరణాన్ని చల్లబరిచావు ప్రభువా. మా ప్రార్థనలన్నీ నువ్వు ఆలకిస్తున్నావు, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో లూదియాని నాయన సునేమిరాల్ని ప్రభువా మా ముందు పెట్టావు. వారు నీ కార్యాల పట్ల ఎలా ఆశ కలిగి ఉన్నారు, ఎలాంటి ఆసక్తితో అయ్యా నీ కార్యాలు చేస్తారో, ఎలాంటి భక్తితో నీ కార్యాలు చేయడం మొదలుపెట్టారో, వారి జీవితాల్లో నువ్వు చేసిన గొప్ప మేలులు నాయన ఇదిగో మా జీవితాల్లో కూడా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ పిల్లలమైన మాకు ముందుగా నాయన మీటింగ్స్ ఉన్నాయి, వాటి విషయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి వారు కూడా గుప్పులు విప్పుటకు, నీ కార్యాలు చేయుటకు భయపడకుండా అయా మంచి మనస్సు కలిగి, మంచి హృదయం కలిగి నీ కార్యాలు చేయుటకు ముందుకు వచ్చినట్లుగా వారిని దీవించండి, ప్రేరేపించండి. వాక్యం విన్న నీ బిడ్డలు ప్రభువా గొప్ప ఫలాలు చూసినట్లుగా, గొప్ప ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దీనుణ్ణు, అల్పును, బలహీనుణ్ణు ప్రభువా
నన్ను కూడా ముట్టి స్వస్థపరిచి నాయనా నీ వాక్యం ప్రకటిస్తుండగా ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విధాలుగా తోడుండి మహిమ పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.